హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఒక్క శారీతో రెండు లుక్స్ ఎలా క్రియేట్ చేయాలో నేను చూపిస్తాను ఈరోజు. సో ఏంటంటే ఇప్పుడు నేను ఒక సిల్క్ శారీ తీసుకుంటున్నాను. ఆ శారీని బోత్ వేస్ అంటే ఒక ట్రెడిషనల్ లుక్ అండ్ ఇంకొక వెస్ట్రన్ లుక్ రెండు క్రియేట్ చేయబోతున్నాను. ఎలా అనేది మీరు ఈ వీడియో చివరి దాకా చూడండి, మీకైతే ఈజీగా అర్థమైపోతుంది. సో నేను తీసుకున్న శారీ ఏంటంటే ఫస్ట్ అయితే నేను రెడ్ కలర్ శారీ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ ఉంది ఇది ఒకటే కాబట్టి ఇదే తీసుకుంటున్నాను. ఇది చాలా సాఫ్ట్ అనమాట, అంటే మనం ఎలా కడితే అలానే ఉంటుందన్నమాట. సో చాలా లైట్ వెయిట్. ఇది శారీ ఏంటంటే మొత్తం రెడ్ కలర్ తీసుకున్నాం ప్లెయిన్, దాని చుట్టూ ఇలా బార్డర్ వేసామన్నమాట లేస్. చూడండి, ఇలా లేస్ వేసి ఈ మిర్రర్స్ ఉంటాయి కదా, మిర్రర్స్ అయితే అతికించాము. సో ఈ శారీని నేను ఈరోజు ట్రెడిషనల్ వేలో అండ్ అలానే ఒక వెస్ట్రన్ లుక్ కూడా క్రియేట్ చేయబోతున్నాను. సో ట్రెడిషనల్ లుక్ కోసం అయితే రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కదా, సో రెడ్ శారీ కాబట్టి నేనైతే ఈ గ్రీన్ బ్లౌజ్ తోటి పేర్ చేయబోతున్నాను ట్రెడిషనల్ లుక్ కోసం. అండ్ అలానే వెస్ట్రన్ లుక్ కోసం అయితే మీ దగ్గర ఏదైనా డిఫరెంట్ కలర్, అంటే ఇప్పుడు నేను ఈ రెడ్ కలర్ తీసుకున్నాను కాబట్టి దీనికి కొంచెం ఆపోజిట్ సైడ్ వెళ్తున్నాను. సో వెస్ట్రన్ లుక్ కోసం అయితే మీ దగ్గర ఏదైనా క్రాప్ టాప్స్ ఉంటాయి కదా, సో మనం రెడ్ కలర్ తీసుకున్నాం కాబట్టి దానికి ఆపోజిట్ కలర్ చూస్ చేసుకున్నాను నేను. ఈ వైలెట్ కలర్ క్రాప్ టాప్తో అయితే నేను వెస్ట్రన్ లుక్ క్రియేట్ చేస్తాను. సో ఎలా క్రియేట్ చేస్తాను అని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. అండ్ అలానే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా, పదండి. టడా, బ్యాక్. సో చూసారా, నేను ఇందాక చూపించాను కదా గ్రీన్ కలర్ బ్లౌజ్. సో ఆ బ్లౌజ్ అయితే వేసుకున్నాను. ఇది ఏంటంటే బెల్ట్ ఉంటుంది కదా, హిప్ బెల్ట్, సో బ్లౌజ్కి కుట్టించామన్నమాట. ఇది వచ్చేసి మా చెల్లి ఐడియా. సో ఇలా బాగుంటుందని ఇదైతే కుట్టించుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను శారీ అయితే వేసేసుకున్నాను రెడ్ కలర్. అండ్ దానికి ఎందుకంటే నేను గ్రీన్ బ్లౌజ్ వేసుకున్నాను కాబట్టి గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్ అండ్ జుంకాస్ అయితే పెట్టుకున్నాను. చూడండి, నెక్ పీస్ అండ్ సింపుల్గా ఒక నల్ల పూసలు వేసుకున్నాను అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను అండ్ ఈ బ్యాంగిల్స్తో పేర్ చేశాను అనమాట. సో ఈ బ్యాంగిల్స్ ఎక్కడ తీసుకున్నాను అంటే నేను బ్రహ్మం గారి మఠం వెళ్ళామని ఒక వీడియో చేశాను కదా, సో నేనైతే బ్రహ్మం గారి మఠంలో అయితే తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్. ఎవరైనా వీడియో చూడకపోతే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూడండి. అండ్ నా ఫైనల్ లుక్ అయితే ఇది. సో నాకైతే చాలా నచ్చింది. మనం అందంగా కనిపించడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఏదో చేయాల్సిన అవసరం లేదు, తక్కువ ఖర్చుతో కూడా మనం చాలా అందంగా కనిపించవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నా ట్రెడిషనల్ లుక్. సో ఇప్పుడు ఇదే శారీని నేను వెస్ట్రన్ లుక్ కూడా క్రియేట్ చేయబోతున్నాను. నా ఫేవరెట్ లుక్ అనమాట. ఆల్రెడీ నేను ఒకసారి ట్రై చేశాను, చాలా బాగా అనిపించింది నాకు. సో ఇప్పుడు మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద అడగండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము వెస్ట్రన్ లుక్ అయితే చూద్దాం. ఇంకొకటి ఏంటంటే నేను ఫుల్ పిక్చర్స్ అనేవి ఇక్కడ అటాచ్ చేస్తాను పక్కన, ఎవరైనా కావాలంటే చూడండి. అండ్ అలానే ఇయర్ రింగ్స్, ఈ లుక్ ఎలా ఉందో కూడా కింద కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. హై గాయ్స్, హియర్ ఈస్ ద సెకండ్ లుక్. సో నేను ఇందాక యూజ్ చేసిన శారీని యూజ్ చేసి ఇక్కడైతే కొంచెం వెస్ట్రన్ లుక్ ఇవ్వడానికి ఇక్కడ నాట్ అయితే వేశాను. సో మీ అందరికి తెలిసే ఉంటుంది కదా, ఈ మధ్య నాట్ స్టైల్ చాలా ఫేమస్ అని. సో ఇక్కడ నాట్ వేసాను అండ్ క్రాప్ టాప్ తోటి పేర్ చేశాను అనమాట. ఇదైతే చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది, ఎందుకంటే వీఆర్ యూస్ టు టీ షర్ట్స్ కదా, సో మనకైతే కంఫర్టబుల్గా అనిపిస్తుంది అనమాట. అండ్ దిస్ లుక్, ఈ లుక్ అయితే మనం మినిమల్ జ్యువెలరీ తోటి క్రియేట్ చేయొచ్చు. చూడండి, నేను జస్ట్ ఒక ఇయర్ స్టడ్స్ ఒకటి పెట్టుకున్నాను అంతే. అండ్ చైన్స్ కూడా ఏం వేసుకోలేదు, ఎందుకంటే వేసుకోవాలనుకుంటే దీని మీదకి అంత బాగోదన్నమాట. సో మీరు వేసుకోవాలనుకుంటే లాంగ్ చైన్స్ ఉంటాయి కదా, లైక్ గోల్డ్ కలర్ లేదంటే సిల్వర్ కలర్ ప్లేటెడ్ ఉంటాయి కదా, సో అవైతే వాడండి, బాగుంటుంది యాక్సెసరీస్. బట్ నాకైతే ఈ లుక్ ఇలానే నచ్చింది, సో నేనైతే ఈ లుక్కే ఫిక్స్ అయ్యాను అనమాట. అండ్ ఆల్రెడీ నాకున్న బ్రేస్లెటే ఉంది అంతే, నేను ఏ జ్యువెలరీ వేసుకోలేదు ఎక్స్ట్రాగా. చూడండి ఎంత ఎలిగెంట్గా సింపుల్గా ఉన్నా కానీ చాలా స్టైలిష్గా అయితే కనిపిస్తాము. అండ్ ఈ లుక్ కూడా ఎలా ఉందో కింద అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లుక్లో ఉన్న ఫొటోస్ కూడా పక్కనైతే పేస్ట్ చేస్తాను, చూసేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బాయ్.